రాజనీతి వీక్షకులందరికీ నమస్కారం. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు. జూన్ 10వ తారీఖున ఓడిపోయాక ఆయన విజయవాడ కంటే ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివేట్ అవుతారని, భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని, నియోజకవర్గ పరిధిలో ఉన్న తన అనుచరులతో ఆంతరంగిక సమావేశాలు పెట్టుకుంటున్నారు, దీని మీద అభిప్రాయం తెలుసుకోవడానికని ఒక ప్రధాన పత్రికలో వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరితో ఈ విషయమై చర్చలు జరుపుతూ ఉన్నారు, తరచుగా కలుస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో నందిగామ మండలంలో ఒక విలేజ్లో, అలాగే విజయవాడ ఆటో నగర్లో సమావేశాలు పెట్టుకుని దీని మీద తన అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. త్వరలో గొల్లపూడిలో, ఇంకో తిరువూరులో కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకోబోతున్నారని ఆ వార్తలో సారాంశం. అయితే కేశినేని నాని ఈ వ్యాఖ్యలను ఖండించారు. గత జూన్ 10వ తారీఖున రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. యాక్చువల్గా ఆయన ఫేస్బుక్ అకౌంట్ చూస్తే జూన్ 10వ తారీఖున రాజకీయాలకు దూరం అవుతున్నట్టు ఒక పోస్ట్ పెట్టారు. ఇక ఆ తర్వాత పోస్టులు లేవు. మళ్ళీ తాజాగా ఈ పోస్ట్ పెట్టారు ఆయన. ఈ పోస్ట్లో ఆయన ఈ వార్తలన్నింటినీ కూడా ఖండించారు. జూన్ 10వ తారీఖు చేసిన ప్రకటనకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన పని లేదు, రాజకీయాల్లో లేకుండా కూడా సేవ చేయొచ్చు. విజయవాడ నియోజకవర్గ ప్రజలంటే నాకు చాలా అభిమానం. నేను కులం, మతం, ప్రాంతం, పార్టీ ఇవేమీ చూడకుండా యథావిధిగా ప్రజాసేవ చేస్తాను. తాను రాజకీయాల్లోకి వస్తున్నాను అన్న వార్తల్ని ఎవరు నమ్మొద్దని ఆయన స్పష్టంగా చెప్పారు. కేశినేని నాని ముందు నుంచి కూడా కొంచెం దురుసు పోకడలు పోయే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. అయితే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం ఆయన గట్టిగానే బాగా పనిచేశారని చెప్పాలి. ఇప్పటివరకు విజయవాడలో పనిచేసిన ఎంపీల్లో, అభివృద్ధి కోసం పనిచేసిన ఎంపీల్లో మొదటి 2-3 స్థానాల్లోనే ఉంటారు కేశినేని నాని గారు. ఎందుకంటే గతంలో ఆయనకు ముందు చేసిన వాళ్ళని మనం కంపేర్ చేసుకున్నా, ఆయన తర్వాత చేసిన వాళ్ళని చూస్తున్నా కూడా ఆ విషయంలో నాని కమిట్మెంట్ని ఎంచడానికి లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఫ్లైఓవర్ల విషయంలో చాలా చొరవగా అంతకుముందున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు నిర్లక్ష్యం చేసిన అంశం అది. విజయవాడ ఒక నగరంగా పెరుగుతున్న పరిస్థితుల్లో ఆ రోజు ఫ్లైఓవర్లు అవసరం ఉంటే రాజగోపాల్ పట్టించుకోలేదు. పైగా తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తే విజయవాడ ఫ్లైఓవర్లు అవసరం లేదని ఆయన ప్రతిగా ఆందోళన చేయించారు. అలాంటి పరిస్థితి నుంచి మంచిగా ఫ్లైఓవర్లు రావడానికి అందులో కొంత నాని చొరవ ఉంది. అలాగే టాటా ట్రస్ట్ ద్వారా కూడా విజయవాడ లోక్సభ పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించే విషయంలో ఆయనే చొరవ తీసుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, సుజనా చౌదరి గారి మీద విపరీతంగా నోరు బారేసుకున్నారు. యాక్చువల్గా విజయవాడ లోక్సభలో సుజనా చౌదరి గారు ఆయనకు ప్రత్యర్థి కాకపోయినప్పటికీ ఆయన పశ్చిమలో, ఈయన లోక్సభకు పోటీ చేస్తుంటే ఆయన పశ్చిమలో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఆయన మీద విపరీతంగా నోరు బారేసుకుని వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. అమరావతి విషయంలో కానీ, లేదంటే చంద్రబాబు మీద ఆయన వైఖరి విషయంలో, వీటన్నిటిలో కూడా చాలా అభ్యంతరకరంగా ఆయన ప్రవర్తన ఉండేది. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన చేరిక అంత సాధ్యం కాదు, చౌదరి గారు లాంటి వాళ్ళు అడ్డుకుంటారు, లేదా చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఇష్టపడరు, ఇట్లా అభిప్రాయాలు వచ్చినాయి. అయితే ఈ అభిప్రాయాలన్నిటికి కూడా నాని ఫుల్ స్టాప్ పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు, నేను రావట్లేదని ప్రకటించడం ద్వారా వాటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టారు. అసలు ఇప్పట్లో ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు కూడా చెప్తా ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.